గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనసారి పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఈరోజు తెలంగాణ సంబంధించిన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన అంశం ఈరోజు మెస్సీ వర్సెస్ రేవంత్. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశం, మెస్సీ వర్సెస్ రేవంత్. ఇది దాదాపుగా 10-15 రోజుల నుంచి ఇదే వార్త నడుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు పెడతానే ఉన్నారు. ఎందుకంటే మెస్సీ రాకని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా ఆతృత ఎదురు చూస్తూ ఉంది. ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక గొప్ప అవకాశంగా, దీన్ని తెలంగాణ రావటమే తెలంగాణ గొప్పతనంగా, హైదరాబాద్ ప్రముఖంగా చూసుకుంటే ఈరోజు దీని గురించి భారీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈరోజు మ్యాచ్ జరగబోతుంది సాయంత్రం. దీనికి సంబంధించి ప్రధానంగా ఎందుకు ఇంత హైలైట్ అయిందంటే ఈ మ్యాచ్లో, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో రేవంత్ రెడ్డి కూడా ఆడబోతున్నారు. అందుకే ఇది ఇంత ప్రధానమైన వార్తగా నిలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సీఎం హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా ఫుట్బాల్ ఆడటం అనేది వాస్తవంగానే అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండిద్ది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓన్లీ పొలిటికల్గానే అందరికీ సుపరిచితులు. అతను మొదటగా అతను జెడ్పీటీసీగా అరంగేట్రం చేసినప్పటికీ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వటం, 2 ఏళ్లకే ఎమ్మెల్యే ఇవ్వటం, ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా 2018లో ఒక భారీ సమస్యను ఎదుర్కోవటం, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు, వెంటనే 2023 వచ్చేటప్పటికి భారీ వేల కోట్లు ఉన్నటువంటి జీడిపి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అవ్వడం. ఇలా ఒక్కో స్టెప్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు ప్రతిదీ కూడా ఒక సంబంధించినటువంటి పట్టుదల ఆయన కృషికి నిదర్శనంగా తెలుస్తూ ఉన్నది. ఎన్నో టాస్క్లు ఆయన జీవితంలో, అవన్నీ కూడా చేదు జ్ఞాపకాలు సరే పక్కన పెట్టుకున్నా కూడా అతను సాధించిన విజయాలు తీసుకుంటే ఈ విధంగా జెడ్పీటీసీ నుంచి మొదలైన ప్రయాణం, ఎమ్మెల్సీగా, ఆ తర్వాత టీపీసీ అధ్యక్షుడుగా, ఆ తర్వాత చూస్తే ఒకేసారి ముఖ్యమంత్రి. ఆయన విజన్, ఆయన గోల్ అనేది, ఆయన టార్గెట్ మొత్తం ముఖ్యమంత్రి. ఎందుకంటే గతంలో ఇదే విధంగా ఒక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీలో చేరొచ్చు కదా అంటే, ఒకే పార్టీలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండరు కదా, నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అన్నప్పుడు చాలామంది అప్పట్లో నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు, మరింత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది సాధ్యమని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అతని టార్గెట్, అతని విజన్ మాత్రం ముఖ్యమంత్రి. అనుకో అయిపోయిద్ది అంటారు కదా, దానికి ఉదాహరణ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన గట్టిగా అనుకున్నట్టున్నాడు, ఏదో సినిమాలు అన్నట్టు గట్టిగా అయిపోయిద్ది అన్నట్టే ఆయన కూడా గట్టిగా అనుకున్నారు. అనుకోవటం అనేది కూర్చోలేదు, ఆయన ఆ పట్టుదల గల ప్రయత్నాలు చేశారు. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు, ఎన్నో అవమానాలు, ఎంతో ప్రజల మధ్య హర్షధ్వానాలు, యువత ఫాలోయింగ్. మొదటి నుంచి రేవంత్ రెడ్డి అనేది పార్టీలకు అతీతంగా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగానే అతను ఒక బ్రాండ్ పొలిటికల్కి. ఎందుకంటే అతని యొక్క మాటల పదును, అతని వాక్చాతుర్యము, దాంతోపాటు అతను ఉండేటువంటి ఆ పట్టుదల, ఎవరైనా సరే, ఎదుటి ఎంతటి వ్యక్తి అయినా సరే, ఎంతటి హోదా ఉన్నా సరే, ఎంతటి పవర్ఫుల్ ఉన్న వ్యక్తి అయినా సరే, తను మాత్రం నేను ఎందుకు తగ్గాలి అనేటువంటి ధోరణి మొదటి నుంచి అవుతుంది అతనిలో. అదేవిధంగా మామూలు విషయం కాదు, తెలంగాణ రాష్ట్రానికి, ఇంత పెద్ద జీడిపి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించడం అంటే ఆషామాషి కాదు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కామన్గా సీఎం అవ్వచ్చు అనుకుంటారు, కానీ పార్టీయే అసలు ఉనికిలో లేకుండా, అసలు పార్టీలోనే ఎక్కడ జవసత్వాలు లేకుండా, పార్టీలో కనీసం ఒక గ్రామ పంచాయతీ కూడా గెలవలేని పరిస్థితిలో, ఆ పరిస్థితుల్లో పార్టీ బాగా డౌన్ఫాల్ ఉన్న పార్టీని మెల్లిమెల్లిగా అసలు ఇంకా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా, ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిద్దా, ఏదన్నా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గాలిలో కొన్ని రాష్ట్రాలు గెలుస్తూ ఉంటాయి, అలా చూసుకున్నా దేశవ్యాప్తంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గాలి లేదు. దానికి సంబంధించినటువంటి చూసుకున్నా కూడా కనుచూపు మేరకు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో గెలుస్తున్న దాఖలాలు లేవు. అటువంటి పార్టీని పిసిసి అధ్యక్షుడిగా పగ్గాలు తీసుకున్న క్రమంలో అనేక రకమైనటువంటి సమస్యలు, అనేక రకమైనటువంటి గ్రూప్లోనే, పార్టీలోనే అంతర్గత గ్రూపులు, ఆయనకి కొన్ని సందర్భాలు అయితే కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టేసి ఎప్పటికప్పుడు ఇచ్చేయటం సందర్భం. అలాంటి సందర్భాల్లో కూడా ఎక్కడ ఎవరిని ఎలా చెప్పుకోవాలి, కన్నీటి పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి, చెప్పుకునే సందర్భం ఉన్నాయి, అధిష్టానానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్నటువంటి సీనియర్లు మొత్తాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి రిక్వెస్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైతేనే తన గోలు సీఎం, అదే ఆ పట్టుదల, అదే విజను, అలాగే ముందుకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి వాస్తవంగా ఒక్క స్టెప్ చేసుకుంటూ చివరికి ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోయినా అతనే సీఎం అభ్యర్థి, అతనైతేనే బాగున్నది అనేటువంటి విధంగా యువతలో ఒక టాక్ తీసుకొచ్చి చివరికి ఇంటెలిజెన్స్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే
కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ మేలు అనే స్థాయికి తీసుకొచ్చి అయినప్పటికీ కూడా ప్రకటించకపోయినప్పటికీ కూడా కానీ అందరికీ తెలుసు. కానీ ఏ విధంగా అయితే అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అనేటువంటి విషయాన్ని ప్రతి గడపకి ప్రతి ఇంటింటికి చేరువయ్యేలా అతను చేసిన పదునైన వ్యాఖ్యలే అతను ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లోనే 6 గ్యారెంటీకి సంబంధించినటువంటి విషయాల్లోనే ఆయన ఇచ్చినటువంటి గ్యారెంటీలు చేస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని రాజకీయంగా ఒక్కసారిగా ఏదో ఉన్నతమైనటువంటి మనకు అందుబాటులో లేని వ్యక్తిగా కనబడ్డు. సహజంగా మనకు తెలిసిన వ్యక్తిగా, మనకు సుపరిచితమైన వ్యక్తిగా, మన ఇంటి పక్కనో మన ఇంట్లో వ్యక్తిగానో కనబడటం కూడా అతను ఒక ప్లస్ పాయింట్. దానివల్ల అతను మాట్లాడిన మాటలు జనాన్ని తట్టి నేను ఇది ఇస్తాను నాకు ఓటే అనే విధంగా అతను చేసిన ప్రసంగం చూసుకుంటే అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే ప్రసంగం. అలా అంచెలంచెలుగా ఎదిగినటువంటి చివరికి ఇలాంటి ఇంత పెద్ద జీడిపి ఉన్న రాష్ట్రానికి సీఎంగా ప్రస్తుతం ఒక హోదాలో సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తను ఏమాత్రం తనకున్నటువంటి ఇంట్రెస్ట్ తనకున్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్తో ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు మెస్సీతో. ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పెద్ద చర్చ జారీసింది. దాదాపుగా అతను ఏదో నాకు అనుభవం ఉంది, లేదా మా ఆట పట్ల ఇంట్రెస్ట్ ఉంది, కొద్ది గొప్ప టచ్ ఉంది, ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను ఆడలేదు, ఏదో సరదాగా వస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడైనా ఓపెనింగ్కి వెళ్తారు చూస్తుంటాం, మనం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ క్రికెట్ టోర్నమెంట్, బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, షటిల్ టోర్నమెంట్ ఇలా వెళ్తుంటారు కదా. వెళ్ళినప్పుడు సహజంగా ఆ టోర్నమెంట్ ఓపెనింగ్ రోజు సరదాగా నుంచొని బ్యాట్ పట్టుకుని బాల్స్ వేస్తే అట్లా ఆడేసి జస్ట్ ఓపెనింగ్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకుని ఏదో సరదాగా నవ్వుకుంటూ వస్తారు. దాన్ని అలా చేయొచ్చు దీన్ని కూడా. కానీ అతనుకున్న ఇంట్రెస్ట్ని, అతనుకున్నటువంటి ఏదైతే దాంతో నేను ఆడాలి అనేటువంటి తపనతో ఏదో ఫార్మాలిటీగా ఓపెనింగ్గా కాకుండా దానికోసం ఈ మధ్యలో 1కి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయడం, క్రీడాకారులతో కలిసి తను కూడా ఒక సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది చూస్తున్నటువంటి మ్యాచ్ని ఆషామాషిగా తీసుకోకుండా నవ్వుల పాలు కాకుండా గెలుపోవటంతో సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ప్రాక్టీస్ చేయటం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా గ్రౌండ్లో దిగి ఏదో మనకు టచ్ ఉంది కదా అని చెప్పి నవ్వుల పాలయ్యే బదులు చాలా పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తూ ఏ మాత్రం ప్రొఫెషనల్ ఆటగాళ్లకు తగ్గకుండా తన ఆట కొన్ని విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా సోషల్ మీడియాలో రిలీజ్ అయినటువంటి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్లకు తగ్గకుండా తనకు ఆట తీరు చూస్తుంటే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం వేసింది. అంత చక్కగా ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. అది గెలుపోవటంలో సహజం సంబంధం లేకుండానే చూడాలి మ్యాచ్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ చూస్తే ప్రపంచ దిగ్గజ ఆటగాళ్ళు, ఇటు పక్క మన హైదరాబాద్ టీము. దీంట్లో పాటు ఈరోజు జరుగుతున్న మ్యాచ్ని ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి. ఇద్దరే తమ మైదానాల్లో ఆరితేరిన వారే. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన సీఎంగా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నవారు. ఇప్పుడు ఇద్దరు ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమయ్యారంటూ చెప్పినటువంటి ఆ మాట ఆంధ్రజ్యోతి దినపత్రిక. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఎంపిక, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు, 7,665 కోట్ల ఆస్తిపరుడు, ప్రతిష్టాత్మక బాలన్ డివోర్ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్బాలరు. ఈ అవార్డు అందుకున్నటువంటి 8 సార్లు అందుకున్న ఏకైక ఫుట్బాలరు ఇతనే మెస్సీ. కాబట్టి ఈరోజు మెస్సీ రావటం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా. ఎందుకంటే ఈ హైదరాబాద్ దాదాపుగా చూసుకుంటే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు వాస్తవంగా హైదరాబాద్ని ఐటీ రంగంలో పరిగెత్తించారు. ఈ రోజున చాలామంది ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగులు హైదరాబాద్లో స్థిరపడుతున్నారన్న, హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ అంటేనే ఉండటానికి అనువైనటువంటి ప్రాంతం, ఎక్కడెక్కడ నుంచి ఉన్న సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు అందరూ ఉండటానికి కారణం మాత్రం అంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పుకోవాలి. దాని పునాది వేసింది చంద్రబాబు అయినప్పటికీ కూడా దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక ఆలోచనలతో ఐటీ దిగ్గజాలతో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు మొదలుపెట్టి ముందుకు పరిగెత్తించిన మాట వాస్తవం. కాకపోతే ఇక్కడ అసలు ఇది ఇలాంటి హైదరాబాద్ ఒకటి ఉంది, అనువైన ప్రాంతం, ఎవరైనా ప్రపంచ యాత్రికులు కాదు, ప్రపంచ పెట్టుబడిదారులు ఎవరైనా రావచ్చు. ఇక్కడ కేవలం ఫోటోలు దిగడానికే కాదు, ఇక్కడ ఉండటానికి కూడా అనువైనటువంటి ప్రాంతం. కాబట్టి హైదరాబాద్ కంటే ఒక హిస్టరీ ఉంది. కాబట్టి ఇలాంటి హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసేలా చేసింది మాత్రం రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఇక్కడ ఆహ్వానించినటువంటి తీరు, ఇక్కడ పెట్టినటువంటి ఈవెంట్, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టింది వాస్తవంగానే. కానీ దాన్ని అంతగా హైలైట్ చేయడానికి ఆ ఆట గురించి లేదా దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కొంతమందికి తెలుసు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ మందికే తెలుసు. కాబట్టి అది అయిపోయింది.
సరే, దాని మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అది సెకండ్ టాపిక్ దాని గురించి. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం దాదాపుగా ఇదొక డిఫరెంట్ అనమాట. ఎందుకంటే కేవలం ఫార్ములా ఈ కార్ రేస్ అంటే అది కొంతమందికే తెలిసినటువంటి సబ్జెక్టు. ఈయన చేసిందంతా కూడా ఎంటర్టైన్మెంట్ గాను అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టు. అందరూ దాని గురించి ఒక్కసారన్నా ఆలోచిద్దాం, చూద్దాం అనేటువంటి ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేయడంలో రేవంత్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఒక ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకుంటూ పోతూనే హైదరాబాద్కి భవిష్యత్తులో ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే సమస్యలు ఉండకుండా హైదరాబాద్ అంటే ఇక్కడ అనువుగా ఉండాలి, ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఒక అనువైనటువంటి హైదరాబాద్ నిర్మించాలి అంటూ ఒక పక్క తన రాజకీయంతో తన ధోరణితో విమర్శలు ఎదురుతున్నప్పటికీ కూడా తను ఒక సిస్టమ్గా ఒక క్లస్టర్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు యాజ్ సేమ్ ఎంటర్టైన్మెంట్స్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు అనేక మందిని ఆహ్వానిస్తూ హైదరాబాద్ అనేది ఒక్కసారి వచ్చి వెళ్ళాలి అనేటువంటి ధోరణిలో చేసినటువంటి ప్రపంచాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ సందర్శకులు రావడానికి పెట్టుబడిదారులు ఒకసారి హైదరాబాద్ కన్నెత్తి చూడటానికి మాత్రం రేవంత్ రెడ్డి పాత్ర తను సీఎంగా ఉన్నంత కాలం అని చెప్పుకోవడానికి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఇప్పటికే మొదలు పెడుతున్నారు. మొన్న చూస్తే అందల భామ పోటీలు పెట్టడం, ఆ తర్వాత నిన్న గ్లోబల్ రైజింగ్ సంబంధించినటువంటి, ఆ తర్వాత అతనే వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మూసి ప్రక్షాళన కోసం అక్కడ తిరిగినట్టు విదేశీ పర్యటనలో భాగంగా కొంతమంది ఇక్కడికి పిలిపించి తీసుకున్న సలహాలు. ఈ విధంగా చూసుకుంటే ఈ అందాల భామ పోటీలు ఇవన్నీ కూడా కొంత చూడటానికి ఆసక్తికరమైనటువంటి విషయాలు కాబట్టి అవన్నీ ప్రపంచ దృష్టిని హైదరాబాద్ వైపు చూసే విధంగా చేయడంలో మాత్రం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మెస్సీ ఆట అంటేనే అసలు చొక్కాలు చించుకొని చూసేటువంటి యువత ఉన్నారు. కేరింతలతో ఒక్కసారిగా అరుపులతో మెస్సీని చూడంగానే వాళ్ళు మైమర్చిపోయి అవసరమైతే ఆయన కోసం పిచ్చెక్కిపోయేటువంటి అభిమానులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్లేయర్స్. ఎందుకంటే మనకు తెలుసు క్రికెట్ గేమ్ మీద ఎంత ఆదరణ ఉందో మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా. కానీ క్రికెట్కు మించినటువంటి ఆదరణ మనకు తెలియదు ఏంటంటే ఫుట్బాల్ ఆట. ఎందుకంటే క్రికెట్ అనేది దాదాపుగా మన భారతదేశం ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు, మన ఆసియా దేశాల్లో ఎక్కువగా క్రికెట్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఫుట్బాల్ మాత్రం అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్కు ఉన్నంత ఫాలోయింగ్, ఫుట్బాల్కు ఉన్నంత ప్రేక్షక ఆదరణ ఏ గేమ్కి లేదు. అలాంటి ఫుట్బాల్లో అలాంటి మెస్సీ వచ్చి హైదరాబాద్లో ఆడుతున్నారంటే ఇంకా దాదాపుగా అది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరుగుతుంది మ్యాచ్తో పాటు మెస్సీ హైదరాబాద్ రావడానికి కూడా ఒక రకంగా గర్వకారణం అని చెప్పుకోవాలి. అంటే హైదరాబాద్ చేసుకున్న అదృష్టం అనే పెద్ద పదం లేకపోయినప్పటికీ కూడా హైదరాబాద్లో అతను రావటం అనేది హైదరాబాద్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలిసేటువంటి ఒక మంచి తరుణం అనే చెప్పుకోవాలి. కాబట్టి మెస్సీ లాంటి ఆటగారు హైదరాబాద్లో ఆడటం అనేది ఒక రకంగా అందరికీ హైదరాబాద్ ఈరోజు ఒక పండగ వాతావరణం చెప్పుకోవాలి. సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఇది. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి హాజరు కానున్న రాహుల్ గాంధీ. దీనికి ఈ మ్యాచ్ చూడటానికి రాహుల్ గాంధీ అదేవిధంగా 2500 మంది పోలీసులతో భారీ భద్రత, టికెట్ లేకుంటే నో ఎంట్రీ. ఈ మ్యాచ్ తిలకించడానికి రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. ఇది సాయంత్రం ఈరోజు 7 గంటలకి ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ స్టార్ట్ అయింది. అటు దీనికోసం ఇప్పటికే ఎంతోమంది యువత క్రీడాభిమానులు, ఎందుకంటే పైపెచ్చి ఈరోజు వీకెండ్ శనివారం కావటం కూడా భారీ ఎత్తున ఉప్పల్ స్టేడియానికి చేరబోతున్నారు ప్రేక్షకులు కూడా దీన్ని వీక్షించడానికి. దాంతోపాటు అనేక మంది ఫుట్బాల్ దిగ్గజాలు, క్రీడాకారులు కూడా అందరూ ఒక్కసారిన ఈ మ్యాచ్ని ఆ మెస్సీని కలిస్తే చాలు, మెస్సీని చూస్తే చాలు. ఈరోజు మెస్సీతో సెల్ఫీ దిగడానికి కూడా ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. భారీ ఎత్తున ఎమంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడుగా మెస్సీని చూడటానికి కూడా అనేక రకంగా ఇక్కడ ఉన్నటువంటి దరిదాపుల్లో ఉన్నటువంటి భారీ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా చాలామంది, ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో కానివ్వండి, ఇటుపక్క కొన్ని ఓల్డ్ సిటీస్, కొన్ని ఏరియాలో కూడా మనం చూస్తే ఎక్కువ హైదరాబాద్లో మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్రికెట్ అనుకుంటారు, కాదు ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. జాతీయ స్థాయిలో రాణించినటువంటి క్రీడాకారులు కూడా హైదరాబాద్లో ఉన్నారు ఫుట్బాల్లో. ఫుట్బాల్ మ్యాచ్కి మాత్రం హైదరాబాద్లో మంచి ఆదరణ ఉంది మొదటి నుంచి. ఈరోజు కూడా అనేక గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అనేక టోర్నమెంట్స్ వెళ్ళొస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఫుట్బాల్ మ్యాచ్లు వెళ్ళి అనేక సార్లు గెలుచుకొని కప్పులు కొట్టినటువంటి సందర్భాలు ఇటీవలి కాలంలో హైదరాబాద్లో చాలా ఉన్నాయి. యాక్చువల్ హైదరాబాద్లో మొదటి నుంచి కూడా ఫుట్బాల్కి మంచి ఆదరణ ఉంది. అటువంటి హైదరాబాద్లోనే మెస్సీ రావడం పట్ల ఫుట్బాల్ క్రీడాకారులు అయితే పిచ్చెక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఆ మెస్సీ వస్తాడా చూడాలి అనేటువంటి విషయంలో మాత్రం చాలామంది క్రీడాకారులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయం ఈరోజు రానే వచ్చింది. చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య
మెస్సీని స్వాగతిస్తున్నారు ఈరోజు. దానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మెస్సీ ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఇది ఈరోజు మనం కూడా దీనికి సంబంధించిన 7 గంటల తర్వాత దీనికి సంబంధించిన మ్యాచ్ని చూడటానికి కూడా అందరితో పాటు ఇంట్రెస్ట్ చూపేటువంటి సందర్భమే చెప్పుకోవాలి. తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకొక వ్యవహారం నేనంతా హడావుడి చేసిందంతా కవిత వ్యాఖ్యలు. చివరికి కవిత వ్యాఖ్యలు సహజంగానే ఎప్పటికప్పుడు ఇటీవలి కాలంలో సరే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె సంబంధించిన ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఒక యాత్ర మొదలుపెట్టారు. అంతవరకే ఈ మధ్య కాలం నడుస్తున్నటువంటి వార్త. ఈ మధ్యలో నడిచేటప్పుడు అక్కడక్కడ సహజంగానే ప్రభుత్వం మీద విమర్శించడం, లేకపోతే బీఆర్ఎస్లో ప్రధానంగా హరీష్ రావుని విమర్శించడం, అప్పుడప్పుడు కేటీఆర్కి చురకలు అంటేయడం, ఇవి సహజంగా ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి దీనికి సంబంధించి. కాకపోతే ఒక రకంగా శుభవార్త ఏంటంటే తెలంగాణ జాగృతి పార్టీకి మొన్న జరిగినట్టు మొదటి విడత జరిగినట్టు 11వ తారీఖు జరిగినటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆమె వాళ్ళ జాగృతి అధ్యక్షులకు సంబంధించినటువంటి 1-2 చోట్ల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బోండి కొట్టడం కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి కవితకి. కాకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందా, అసలు పార్టీ అనేది లేదు కాబట్టి, పార్టీ ఇంతవరకు పెట్టలేదు కాబట్టి క్షేత్రస్థాయిలో తన మీద ఏమాత్రం అభిప్రాయం ఉందా అనేటువంటి విషయాల్లో మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీని కవిత వ్యాఖ్యలు నష్టపరుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యల వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు తప్ప పర్టికులర్గా ఇక్కడ కవిత కంటూ పర్సనల్గా ఇమేజ్ పెరిగింది పెద్దగా ఏమీ లేదు. కానీ అనుకున్న స్థాయిలో కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఏదో భారీ మార్పులు భారీ చేర్పులు జరుగుతాయి, ఏదో ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి కొత్త ఏదో ఏర్పడిద్ది అనుకున్నారు. కానీ ఆ ఊపు అయితే రాలేదు కవిత విషయంలో మాత్రం. కాకపోతే కవిత అప్పుడప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉందంటే కేవలం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కుటుంబ గొడవలతోనే ఆమె మాట్లాడుతున్నారు అన్న సందర్భం వెళ్తుంది. కానీ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్ కోసం, లేకపోతే రాష్ట్రం మీద ఉన్న సమస్యల కోసం ఆమె పోరాడుతున్నటువంటి సందర్భాలుగా లేవు ఆమె చేసే వ్యాఖ్యలు. అదే దానికి సంబంధించి పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి కవితకి. ఎందుకంటే ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సంబంధించినటువంటి సమస్యల మీద ప్రజా సమస్యలను పోరాడుతూ ప్రతిపక్ష పార్టీగా గొంతు ఎత్తాలి అనేటువంటి ఉన్న సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు మెంటల్గా డిస్టర్బ్ చేయడానికే కవిత వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా తను కూడా ఒక ప్రతిపక్షంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంతవరకు పార్టీ పెట్టలేదు, ప్రతిపక్షం కూడా అనకూడదు, ఒక తెలంగాణ జాగృతిగానే వెళ్తా ఉంది. కాకపోతే తెలంగాణ జాగృతిగా సంబంధించినటువంటి బలపరిచిన వ్యక్తులు నిన్న పంచాయతీ ఎన్నికలు గెలవటం ఒక శుభపరిణామం అని చెప్పుకోవాలి. మళ్ళీ అంతటితోనే కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1-2 చోట్ల కవిత బలపరిచిన వ్యక్తులు గెలవటంతోనే ఒక్కసారిగా ఆమె తన మనసులో మాటని ఇండైరెక్ట్గానే బయట పెట్టారని చెప్పుకోవాలి. నిన్న అసలు ఎందుకు ఈ ప్రణాళిక మొత్తం అంటే భవిష్యత్తులో తను సీఎం అయిద్దంట. సీఎం అయితే బీఆర్ఎస్లో ఎవరెవరైతే కొంతమంది ఉన్నారో ఆ టార్గెటెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ అవినీతి అంతా కూడా బట్టబయలు చేస్తాను, ఇలా బీఆర్ఎస్ని విమర్శిస్తూనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి నేను కూడా ఆ విధంగా నేను ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు, ముఖ్యమంత్రి అవుతాను అనేటువంటి సందర్భాలు చేసిన వ్యాఖ్యలు నిన్న హైలైట్ నిలిచినాయి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ హరీష్ రావు ఏదైతే మాట్లాడారో వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు అంటూ ఇటు టీ న్యూస్ మీద కానివ్వండి, ఇటు హరీష్ రావు మీద కానివ్వండి, ఇటు ఏలేటి మీద, కేటీఆర్ మీద ఇలా విమర్శనాస్తాలు ఎక్కిస్తూ కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలు, మాస్ డైలాగులు, మాస్ వార్నింగ్లు. నిన్న ఒక్కసారిగా కవిత ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉగ్ర రూపం దాల్చి చేసిన వ్యాఖ్యలు నిన్న ఒక్కసారిగా హైలైట్ అయినాయి. దానికి వెంటనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు మళ్ళీ దాన్ని స్పందించడం కూడా జరిగింది. కొంచెం ఎద్దేవా చేస్తూ లిక్కర్ స్కాము దానికి సంబంధించిన మా టాపిక్స్ మళ్ళీ ఎత్తుతూ జైలుకి వెళ్ళటం చూసుకో ఫస్ట్ అనేటువంటి విషయాన్ని కొంచెం ఎద్దేవగా మాట్లాడటం కూడా జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్పందించింది ఎట్టకేలకు. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యల్లో ఎంతో పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పార్టీకి వ్యక్తిగతంగా కొంతమంది పార్టీలు వ్యక్తిగతంగా ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాల్లో ప్రతిసారి కేసీఆర్ కూతురు అనేటువంటి ఒక భావనతోనే తొందరగా ఏదైనా మాట్లాడాలన్నా విమర్శించాలన్నా కొంతవరకు హద్దుల్లో ఉండి మాట్లాడటం, కొందరు ఆ విషయాన్ని స్కిప్ చేయటం ఈ మధ్యకాలంలో అలా జరుగుతూ పోతా ఉంది. ఎక్కడ కేసీఆర్ గారు నొచ్చుకుంటారు అనేటువంటి సందర్భంలో. కానీ నిన్నటి నుంచి మాత్రం ఇక బీఆర్ఎస్ నాయకులు గతంలో జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు కూడా కొంచెం పదునైన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ ఎక్కడో కొంత కంట్రోల్, కొంత హద్దుల్లో మాట్లాడటం ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్. కానీ ఈసారి నుంచి మాత్రం ఇక బీఆర్ఎస్లో కొంతమంది ఇక డైరెక్ట్గానే అటాకింగ్ చేయటం మొదలుపెట్టారు కవితకి. కాబట్టి
ఇక 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 నుంచి కేవలం నేను టాస్ మాత్రం వేశాను. భవిష్యత్తులో నేను గనక బీఆర్ఎస్ అవినీతి చట్ట మొత్తం దానికి సంబంధించి చిట్టా మాత్రం ఇప్పితే మాత్రం అది మామూలుగా ఉండదు అనేటువంటి విషయాన్ని కవిత చెప్పారు. అంటే ఇప్పటివరకు చేసిన కొన్ని ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, అంటే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరైతే ఉన్నారో ఆ దయ్యాలు చేసినటువంటి కొద్ది గొప్ప కార్యక్రమాలు మాత్రమే నేను కొన్ని బయట పెట్టాను. కాబట్టి ఇక నేను అసలు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమ సమయంలో కూడా ఏం వాడుకున్నారో, ఎక్కడెక్కడ స్టూడియోల ముందు ధర్నా చేశారో, ఎవరెవరి దగ్గర ఎంత ఏమాత్రం లాభపడ్డారో, ఏమాత్రం ద్రోహం చేశారో, ఇక మొత్తం డెప్త్గా పార్టీలో జరిగినటువంటి లొసుగులన్నీ కూడా బయట పెట్టడానికి ఒక్కొక్కటి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక కాచుకోండి అనే దాకా వెళ్ళింది కవిత వ్యాఖ్యలు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఇప్పుడు దీని గురించి అంటే అరే మా అన్నీ ఎక్కడ బయట పెట్టిద్దో, అవన్నీ ఏమోవిపోతాయో, అన్నీ తెలుస్తాయో అని భయపడట్లేదులే. కానీ ఇది ఈ విధంగా ఊరుకుంటూ పోతే కవిత ఇంకా భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేసిద్దో, పార్టీని ఏ విధంగా నష్టపరిచిద్దో, ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు సంకేతాలు ఎక్కడికి వెళ్తాయో, పార్టీలో నష్టపరిచేటువంటి ఈ సంకేతాల వల్ల భారీగా నష్టం జరగవచ్చు, దీనికి సంబంధించి ఎక్కడ కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచనలు మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వరుస ఓటములు, వరుస నోటీసులు, వరుస విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ తగాదాలతో పాటు అన్నీ అనుభవిస్తున్నటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గండంలో ఉంటే, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ ప్రస్తుత తరుణంలో భవిష్యత్తులో ఇప్పుడు స్థానిక సంస్థలు ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ స్థానిక సర్పంచ్ ఎన్నికలు అంటే సరే పార్టీల సింబల్ ఉండవు కాబట్టి అవి వ్యక్తిగత ఎన్నికల్లాగానే ముందుకు వెళ్తుంటాయి. అది కొన్ని స్థానాలు మా పార్టీ గెలిచిందంటారు, మా పార్టీ గెలిచిందంటారు. అది యాక్చువల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు కామన్గా పంచాయతీ ఎన్నికలు ఎక్కువ స్థానాలు పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా నేను కేటీఆర్ చూసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కనీసం కొన్ని పార్టీ స్థానాలు డిపాజిట్లు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా చూస్తే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాకపోతే ఇది కాదు ఈ పార్టీ అంటూ పార్టీ సింబల్తో ఉండేటువంటి ఎన్నికలు ముందున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానివ్వండి, జిహెచ్ఎంసీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అప్పుడు దానికి సంబంధించినటువంటి పార్టీలకు ఏమాత్రం ఆధారం ఉండేది, దాన్ని బట్టే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తాయి. ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. అలాంటి ఎన్నికలు సమాయత్తమవుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ని ఒక రకంగా నిరుత్సాహపరుస్తున్నాయి. పార్టీ క్యాడర్ కొంత అయోమయంలో పడుతుంది. భవిష్యత్తులో ఈ వ్యాఖ్యల వల్ల ఏ సంకేతాలు వెళ్తాయి, పార్టీని ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయి, ఇంకా ఊరుకోవాలా, కట్టడి చేయాలా, ఎంత మాత్రం కేసీఆర్ కూతురని ఈ విధంగా మనం ఊరుకుంటూ వెళ్తే చివరికి మనం నియోజకవర్గాల్లో లేకపోతే మనం మండలాల్లో ఒక నాయకులుగా తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే సొంత పార్టీ, సొంత మాజీ సీఎం కూతురే ఈ విధంగా పార్టీలో జరుగుతున్న అవినీతులు అంతా బయట పెడతాను, పార్టీ అదా ఇలా చివరికి ఉద్యమ సమయంలో కూడా వాడుకున్న విషయాలు కూడా బయట పెడతా ఉంటే ఇంకా ఎలా తలెత్తుకుని తిరగగలుగుతారు. కాబట్టి దీన్ని ఎక్కడో కట్టడి చేయాలా, లేకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి కొన్ని ఎన్నికల్లో దాని ప్రభావం చూపొచ్చు. ఆ ఎన్నికల్లో కూడా ప్రభావం భారీగా చూపిస్తే నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో క్యాడర్ ఏమాత్రం బలంగా నిలబడిద్ది అనేది కూడా అనుమానమే. కాబట్టి చాలా సునాయాసంగా ప్రతిపక్షం లేనటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం కట్టబెట్టేటువంటి అవకాశం వచ్చిన ఆశ్చర్యం కలగమాందు. ఎందుకంటే ఒక పక్క బీజేపీ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితుల్లో లేదు. ఓ పక్క ఆ పార్టీ కూడా గ్రూప్ తగాలతలతో మేము కాదు, మేమంతా ఏకతాటిపై ఉన్నామని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ ఏదో మీడియా ముందు కొంత దానికి కవర్ ప్యాచ్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నా స్వయంగా ప్రధాని మోదే పర్సనల్గా క్లాస్ పీకటంతో మొత్తం బట్టబయలైంది. ఏ విధంగా బీజేపీ పార్టీలో గ్రూపులు ఉన్నాయి, ఎందుకు బీజేపీ పార్టీ ముందుకు వెళ్ళలేకపోతుంది, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత గొడవలన్నీ కూడా నిన్న బయటపడ్డాయి దానికి సంబంధించి. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి చాలా సునాయాసంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలే రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తున్నట్టు అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే. ఇటు పక్క చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం పుంజుకోవడానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ఈ పర్సనల్ ఎజెండాలతోనే, పర్సనల్ విమర్శలతోనే పార్టీ సరిపోతూ ఉంది లేచిన కాడి నుంచి. అప్పుడప్పుడు ఏదో కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తున్నప్పటికీ కూడా అది పాత చింతకాయ పచ్చడి ధోరణిలోనే కనబడతా ఉంది. ఎంతసేపటికి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా విమర్శించటాలు, రేవంత్ రెడ్డి 2 అంటే వీళ్ళు 4 అంటాలు, ఈ వ్యాఖ్యలతోనే సరిపోతుంది. కానీ ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద అడిగే పాపాన పోయినట్లేదు. దానికి సంబంధించినటువంటి అంటే ఉంది ప్రజా సమస్యల మీద, అంటే ఏదో మొన్న చూసిన ఆటో డ్రైవర్లు దానికి సంబంధించి అలా అవన్నీ కూడా అవి కాదు. ఒక క్షేత్రస్థాయిలో ఒక ఉద్యమంగా ఉండేటువంటి వ్యవహారంలో ఒక్కసారిగా పార్టీలో కూడా ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా ఒక రకమైన ఉత్సాహంగా ప్రజా సమస్యను పోరాడాలి, ఉద్యమంలాగా పోరాడాలి, క్షేత్రస్థాయిలో పోరాడాలి అనేటువంటి క్యాడర్ ఎక్కడ పెద్దగా కనబట్టలేదు దానికి సంబంధించి.
కేవలం మీడియాకి, సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అలా కాకుండా ఇంకా చాలా పుంజుకోవాల్సిన పరిస్థితులు కనబడుతుంది రాష్ట్రంలో. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక తలనొప్పిగా తయారవటం, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారిగా ప్రక్షాళన చేసుకొని వస్తున్న విమర్శను తిప్పికొడుతూ ఏదైతే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తిన ప్రజా సమస్యల మీద వీళ్ళు కూడా ఒక రెఫరెండంగా తీసుకుంటూ ఎక్కడిక్కడ ప్రభుత్వాన్ని కొంచెం కొంచెం అలర్ట్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కనబట్టలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సునాయాసంగా తీసుకున్నది ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక పక్క విమర్శలు, ఒక పక్క ప్రజల్లో వాళ్ళు విమర్శించేటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఏ సమస్యల మీద లేవనెత్తి సమస్యల మీద పోరాడుతున్నారో ప్రజల్లో కూడా కదలికి వస్తే ఇక్కడ పార్టీ కూడా, అధికార పార్టీ కూడా భయపడిద్ది. దానికి తగ్గట్టు పాలనా యంత్రాంగం మొత్తం ముందుకెళ్ళిద్ది. దాని తగ్గట్టే ప్రభుత్వ పనితీరు కూడా అదే విధంగా మనకు కనబడిద్ది. కానీ అలాంటి సందర్భాలు ఇక్కడ కనబట్ల. అంత ప్రతిపక్షం స్ట్రాంగ్ అనిపించట్లా. కేవలం అంతసేపటికి కొద్దిసేపు మీడియా ముందు వ్యాఖ్యలు చేయడం, తర్వాత వెంటనే పర్సనల్ సమస్యలతో కొట్టుమిట్టాడతాం. ఈ విధంగా పార్టీ కనబడతా ఉంది. ఎక్కడన్నా నోరెత్తినా కూడా సొంత మాజీ సీఎం కూతురే ఈ విధంగా అంది, ముందది చూసుకోండి, మీరు అది చేశారంట అనగానే వీళ్ళు సగం చచ్చిపోతున్నారు దీనికి సంబంధించి. ఏం చెప్పలేక, మింగలేక, కక్కలేక. కానీ ఇక్కడి నుంచి పరిస్థితి అలా ఉండదు అనేటువంటి విషయాన్ని అయితే క్లియర్గా అర్థమవుతోంది. దాని తగ్గట్టే కవిత కూడా చాలా నిన్న మాస్ డైలాగులతో, పదునైన వ్యాఖ్యలతో చెప్పడం జరిగింది. భవిష్యత్తులో సీఎం అవుతా అనేటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అప్పుడు నేను ఒక్కోళ్ళ సంగతి చూస్తానంటాం, అవన్నీ బయట పెడతానంటాం, ఇవన్నీ చెప్పడం చూస్తూ ఉన్నాను. పక్క ఈ విధంగా కవిత వ్యాఖ్యలతోనే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా మానసికంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళటానికి కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందనే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్తా ఉంటే. ఈ విధంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు డైరెక్ట్గానే పేరెత్తి హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా హరీష్ రావు దానికి సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వడానికి కూడా సాహసం చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే సాహసం చేయాలంటే పెద్ద విషయం కాదు. కేసీఆర్ హరీష్ రావుకి కొట్టిన పిండి వ్యాఖ్యలు చేయడంలో, మాట్లాడటంలో దానికి ఎటువంటి డోకా లేదు. కాకపోతే మొన్నటి కుటుంబ సభ్యురాలు, రక్త సంబంధకురాలు, ఇంట్లో మొన్నటిదాకా మాజీ సీఎం కేసీఆర్ కూతురు. కాబట్టి కొన్ని విషయాల్లో ఇప్పటికీ ఆచితూచి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. దాని గురించి పెద్దగా ఎక్కడ కూడా ఆ వార్తల్ని స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు పక్క హరీష్ రావు. చూస్తే ఇప్పుడు డైరెక్ట్గా నిన్న కేటీఆర్ విషయంలో కూడా డైరెక్ట్గానే మాట్లాడేస్తుంది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్కి ఇస్తూ కేటీఆర్ కూడా సంతకం చేశారనేటువంటి విషయాన్ని డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. అదిగొక హరీష్ రావు ఇంకొక ఏంటంటే కవిత భర్త పైన కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ నిన్న భర్త గురించి మొదటిసారి మీడియా ముందు మాట్లాడుతూ ఈ విధంగా నా భర్త ఫోటో చూపిస్తూ మాట్లాడుతున్నారు, నా భర్తపై నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నారు అని మాట్లాడటం కూడా నిన్న మనం చూసాం. దాని తగ్గట్టుగానే అసలు ఇంటి అల్లుడిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. ఇంకా డైరెక్ట్గానే ఇక పర్సనల్గానే దిగిపోయారు ఇక దాదాపుగా. కాబట్టి ఇక అంటే దీనికి ముందు ఏదైతే కొన్ని కూకట్పల్లి కేబిఎస్ దగ్గర జరిగినటువంటి ఏదైతే కొన్ని సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ దందా సంబంధించినట్టు మాట్లాడినట్టు మాటలు అవి చిలికి గాలివాని చివరికి ఇంటి పోరు దాకా వచ్చి ఇక దీంట్లో ఒక పర్సనల్గా ఎజెండా లాగా తీసుకొని ఇక డైరెక్ట్గానే ఏకదాడి జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. కాబట్టి దీనికి సంబంధించి ఈ విధంగా కవిత వ్యాఖ్యలు అనేది ఇప్పుడు డైరెక్ట్గా ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా సిగ్గుండాలి. ఎందుకు నా భర్త పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు దీంట్లో అంటే ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు దానికి సంబంధించి తన భర్త పేరు ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసింది అని సహజంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రశ్నలు లేవనెత్తుతారు. ఆ ప్రశ్నలు ఎవరైనా లేవనెత్తారు. మీడియా లేవనెత్తొచ్చు, అధికార పార్టీ లేవనెత్తొచ్చు, అటుపక్క బీజేపీ పార్టీ కూడా లేవనెత్తొచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక పక్క ఎన్నో ఉద్యమాలతో పుట్టినటువంటి ప్రత్యేక రాష్ట్రం ఈ తెలంగాణని నీళ్లు నిధులు నియామకాల మీద పుట్టినటువంటి ఈ పార్టీని ఈ విధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి దోచుకున్నారా అనేటువంటి వ్యాఖ్యలు ఇక భవిష్యత్తులో చూడండి. ఈ రోజు నుంచి అనేక వ్యాఖ్యలు వస్తాయి, అనేక ప్రశ్నలు ఏమనెత్తుతారు, అనేక సమస్యలతో అనేక ప్రశ్నలతో బీఆర్ఎస్ పార్టీ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఏ రోజుకి ఆ రోజు కనబడుతున్నాయి.